నిన్ననే ఇడ్లీ, దోస పిండి రుబ్బేసి ఉంచుకున్నాను. ఇడ్లీకైతే మిల్లెట్ ఇడ్లీ వేశాను. ఇదేంటంటే నార్మల్ ఇడ్లీ బ్యాటరే కానీ రైస్ రవ్వకి బదులుగా రెడ్ రైస్ రవ్వ తీసుకున్నాను. ఈ లాస్ట్‌దేంటంటే నార్మల్ దోస బ్యాటరు. అన్నీ కూడా రుబ్బేసిన తర్వాత ఫెర్మెంటేషన్‌కని రాత్రంతా ఇలాగే వదిలేస్తానండి మూత పెట్టి. చక్కగా ఫెర్మెంటేషన్ అవుతుంది. చూడండి పొంగు ఎలా వచ్చిందో. యాక్చువల్‌గా ఫెర్మెంటేషన్ అయిన తర్వాతే వేసుకుంటే మన డైజెషన్‌కి చాలా మంచిది. చామదుంపలు శుభ్రంగా కడిగేసి అవి వేస్తున్నానండి. కచ్చా కింద రుబ్బుకున్న అరటి పువ్వునంతటిని కూడా స్టీమర్ ప్లేట్ మధ్యలో పరిచి దానిపైన ఇలాగా వేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చి ఈరోజు రెడ్ రైస్ రవ్వతో చేసిన ఇడ్లీ వేస్తున్నాను. డయాబెటిక్ పేషెంట్స్‌కైతే చాలా మంచిది. వైట్ రైస్ కన్నా రెడ్ రైస్ చాలా మంచిది. అన్నీ ఒకేసారి అయిపోతున్నాయి. ఫస్ట్ ఇడ్లీ అయితే ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే కదా! ఇడ్లీ ఉడకడానికి. ఫస్ట్ ఆ ప్లేట్ అయితే తీసేసాను. తర్వాతవి ఇంకొంచెం ఎక్స్‌ట్రా టైమ్ ఉంచాను.